నాకు రవి గారు అని ఆయన యూట్యూబ్ మేకర్. ఆయన ఫస్ట్ నాతోనే గుంటూరు స్టార్టింగ్ నాతోనే. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద సినీ యాక్టర్లకు తీసుకుంటున్నారు వెళ్ళి. ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చేసింది ఆయనే గుంటూరులో. కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా. అదొక్కటి మెన్షన్ చేసి చెప్పండి మీరు దయచేసి. అదొక్కటే చాలా మంది. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాము. చూడండి, వంకాయ బజ్జీ వేసాడు, పునిగేస్తున్నాడు, పకోడీ ఉంది, గారు ఉంది, మిరగాయ బజ్జీ ఉంది, వడ ఉంది, మసాలా వడ ఉంది, ఈ ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం దీంట్లో. బజ్జీలోనే ఉల్లిపాయ బజ్జీ పెట్టేస్తాం. మన దగ్గర ఎక్కువ ఏమి వెళ్తాయి వంకాయ బజ్జీ? ఎక్కువ మాకు వెళ్ళేది వంకాయ బజ్జీ మాత్రమే వెళ్తాయి బాగా. అది ఒక్కటి ఫేమస్ బాగా. మిగతా అన్ని బాగోలేవని కాదు, బాగానే ఉంటాయి. రేట్లు కూడా మేము మామూలుగా రీజనబుల్ గా ఉంటాయి. అది 20కి 3 ఇస్తాం మామూలు అయితే. వంకాయ బజ్జీ అయితే 1.30, ఉల్లిపాయ బజ్జీ 2.30, పావు కిలో పకోడీ 80 రూపాయలు. అలా కాస్ట్లీ గా లేకుండా ఉంటది. అది చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మరి వంకాయ బజ్జీ ఇక్కడ ఫేమస్ అంటున్నారు. మరి టేస్ట్ చూసి ఎలా ఉందనే చెప్తారు. 30 years నుంచి తింటున్నాం ఇక్కడ. ఇక మీకు ఏం చెప్పాలి ఎలా ఉందో. 30 years నుంచి అక్కడి నుంచి ప్లేస్ చేశారు, చేంజ్ చేశారు. అయినా కానీ వీళ్ళ డిమాండ్ ఎక్కడ తగ్గదు. మాది ఇక్కడే గుంటూరు.